మీరు చెప్పండి అన్న, ఏం జరిగింది అనుకోవచ్చు దీంట్లో? ఎస్ దుర్గయ్య గౌడ్ తెలంగాణ ఓబీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా 70 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి మెలకు వచ్చింది. సామాజిక న్యాయం దృక్పథం పోతుంది. చట్టసభలో బీసీలకు అవకాశం ఇస్తే సంబరపడి ఆయనకు సన్మానాలు చేసినాం, సత్కారాలు చేసినాం, పాలాభిషేకాలు చేసినాం. కానీ ఈ రోజు అదే ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం అన్నారు, ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది, సర్లే మాకు న్యాయం జరుగుతుందని అనుకున్నాం. కానీ ఎక్కడ కూడా ప్రగతి భవన్ కు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే మహానుభావుడు పేరు పెట్టారు. అరే ఇంత చేస్తా ఉన్నాడు కదా, ఖచ్చితంగా ఈయన ప్రజాపాలన కొనసాగిస్తాడు. కానీ ఇలా ప్రజాపాలన లేదు, రెడ్డి పాలన ఉంది. ఇలా రాజ్యం ఏంటంటే రెడ్డి రాజ్యం ఏర్పడింది. ఇలా గాంధీ ఇది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పార్టీ ఆఫీస్ ఏదైతే గాంధీ భవన్ ఉందో దాన్ని పూర్తిగా రెడ్డి భవన్ చేసి పడేసారు. ఇలా ప్రజాస్వామ్యం లేదు, అక్కడ ధనస్వామ్యం కులస్వామ్యం ఉంది తప్పితే ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒకసారి ఏమంటారంటే, ఒక్కరోజు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత ముఖ్యమంత్రి ఒక్కరోజు సమగ్ర కుటుంబ సర్వే చేసేసి ఈ రాష్ట్రంలో బీసీల జనాభా 58% తేల్చిరాలు. మరి 2014లో మళ్ళీ ఇవాళ 2025 అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపు 10 సంవత్సరాలు అయింది. కానీ 10 సంవత్సరాలలో 22 లక్షల మంది బీసీలు తగ్గినట్టు చూపిస్తున్నారు కదా రిపోర్ట్. అదే మేము అంటా ఉన్నాం. గత ప్రభుత్వంలో 58% ఉంటే ఆయన దానికి భయపడి ఆనాటి ముఖ్యమంత్రి బయట పెట్టలే లెక్కలు. మేము అప్పుడే అడిగినాం, జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్లు అమలు చేయాలి, తమిళనాడు తరహాలో బీసీల రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిండు. చేయకపోతేనే ఆయన ఇంటికి పంపించినాం ఆ రోజు. ఇప్పుడు మీరు వచ్చేసేసి మేము చేస్తామని చెప్పారు, చేసినందుకు సంతోషపడ్డాం. కానీ మీరు చేసింది ఏంది? ఈరోజు బీసీల లెక్కలు 46% అని చెప్పారు. మేము చెప్తా ఉన్నాం ఏంటంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన తోలనే మేము నడవాలనుకుంటున్నాం. మొన్న సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేశాడంటే, కొన్ని గ్రామాలను పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఆ ఊళ్ళో మొత్తం కంప్లీట్గా సంక్షేమ పథకాలు అమలు చేశారు, పూర్తిగా ఇండ్లుగా చేశారు. నేను కూడా ఈరోజు ఏం చెప్తా ఉన్నామంటే, అదేవిధంగా ఈరోజు మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు చేసినటువంటి జనాభా లెక్కలు కరెక్ట్ అని మీరు అనుకుంటే, మీ అధికారులు కానీ మా బీసీ సంఘాలు వస్తాయి, కుల సంఘాలు వస్తాయి, మీ ఐఏఎస్లను పిలవండి, మండలానికి ఒక ఊరిని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోండి. ఆ ఊరికి మేము కూడా వస్తాము. ఆ ఊర్లో మీరు సర్వే చేయండి. 60% తక్కువ వస్తే మేము ముక్కు నెలకు రాస్తాం, మీరు ముక్కు నెలకు రాస్తారా? మేము రాష్ట్ర ముఖ్యమంత్రికి అడుగుతామన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు పండుగలు చేసుకోమంటారు. పండుగలు చేసుకోవాల్సింది ఇలా బీసీలు కాదు, రెడ్డిలు చేసుకోవాలి. ఎందుకంటే మీ జనాభా మీది పెరిగింది కాబట్టి మీరు పండుగలు చేసుకోవాలి, సంబరాలు చేసుకోవాలి. మా జనాభా తగ్గించేసి మమ్మల్ని సంబరాలు చేసుకోమంటే ఇలా మా పొన్నం ప్రభాకర్ మినిస్టర్ ఉన్నాడు, వాస్తవంగా కమిటీకి చైర్మన్ ఎవరు ఉండాలి? ఆయన ఉండాలి. ఈరోజు తోడేల ముందు మేకలను బలించినట్టుగా ఆయన మీద తుపాకీ పెట్టి బీసీలను కాల్స్తామంటే అది కరెక్ట్ కాదు. వాస్తవంగా కమిటీల చైర్మన్ ఎవరు పెట్టాలి? రాత్రి కమిటీ పడిపోయింది. ఎవరు పెట్టినారు? ఈ యొక్క జానారెడ్డి కానీ లేక ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళని ముందు పెట్టేసి బీసీల లెక్కలు తీసామంటే ఎంతవరకు సమంజసము? అందుకనే ఇది పూర్తిగా ఈరోజు ఈ వేదికలో ఈ హోటల్లో ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి సమావేశంలో వీరు ఇచ్చినటువంటి లెక్కలు మొత్తం పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలను చించి చెత్త బుట్టలో వేయడం జరిగింది ఈరోజు.